Please do subscribe to Prajabheri News Channel. సో ముఖ్యంగా ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి కెనరా బ్యాంక్ సీజీఎం గారికి అలాగే ఈసీఎం గారికి ఇతరులైనటువంటి అందరికీ కూడా మా పిల్లలు ముఖ్యంగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ వాళ్ళ సైన్ లాంగ్వేజ్లో కెనరా బ్యాంక్ అని వాళ్ళ సైన్ లాంగ్వేజ్లో చెప్పి వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తపరుచుకుంటారు. బ్యాంక్ అనేది ఈ సైన్స్ డబ్బులు ట్రెజరీ ముద్ర వేసి వాళ్ళకి ఇస్తారు కదా, అలా ఈ విధంగా వాళ్ళకి ట్రైన్ చేసి ముఖ్యంగా మీరు చేసినటువంటి ఈ యొక్క సహాయం ఏదైతే ఉందో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇది చాలా విలువైంది. ఎందుకంటే ఇవాళ మేము ఉంటాం వెళ్ళిపోతాం, కానీ తరాలు నెక్స్ట్ వీటిని వాడుకుంటూ ఉంటారు పిల్లలు. మీకు ఎస్ఎఫ్ డైరెక్ట్ బెనిఫిషరీ టు బెనిఫిట్ అన్నమాట, డైరెక్ట్ బెనిఫిషరీ కాబట్టి వాళ్ళకే బెనిఫిట్ ఉంటుంది దీనివల్ల నెక్స్ట్ బ్యాచ్కి. ఇలా మీరు చాలా ఆర్గనైజేషన్స్ సపోర్ట్ చేస్తారని నేను ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఆ భగవంతుడు సలహా చూడాలని మనసారా కోరుకుంటారు. గ్రేసీ ఆర్గనైజేషన్ ఫర్ డెవలప్మెంటల్ సర్వీసెస్ నిజానికి చాలామంది నన్ను క్రిస్టియన్ రామండి తెనాలి అక్కడి నుంచి వచ్చాను ఇక్కడికి. అంతకుముందు వివేకానంద కేంద్ర, కన్యాకుమారి అటువంటి సోషల్ వర్క్ ఆర్గనైజేషన్స్ జస్ట్ వీళ్ళందరూ హెడ్ సార్. రంజిత్ గారికి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడానికి, ప్లానింగ్ చేయడానికి మనకు ఏం చేయాలి, ఎలా చేయాలి మొత్తం చాలా ఆర్గనైజేషన్స్ సార్. ఒడిశాలో, కర్ణాటకలో, కేరళలో కూడా నేను వెళ్తాను. కేరళలో మిత్రానికేతన్ అని చెప్పి, తమిళనాడు మిత్రానికేతన్, పద్మశ్రీ విశ్వనాథన్ గారు ఆర్గనైజేషన్, దాని తరఫున కూడా నేను అక్కడ పనిచేస్తున్నాను. అట్లాగే కర్ణాటక బెంగళూరు, ఆ బెంగళూరు ఆర్గనైజేషన్స్, వివేకానంద కన్యాకుమారి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణాలో ఉన్న ఆర్గనైజేషన్స్, నాబార్డ్తో పనిచేస్తాను. ఆ ఆర్గనైజేషన్స్ కూడా కమ్యూనిటీలో చండీ యాగాలు ఫార్మర్స్ చేస్తాను సార్. 2001లో బాగా వస్తుంది అక్కడ నేర్చుకున్నటువంటి జగన్మోహన్ బాబు చేశాను. అప్పుడే మేము 2001లో రాజశ్యామలు ఆ రోజుల్లో భాషలు చేసి అపాయింట్ చేసి ప్రారంభించిన కొత్తగా జనాలకు వచ్చింది, కానీ ఆ రోజుల్లోనే శ్యామరావు ఒక ట్రెడిషనల్ ప్లేస్. ఇక్కడికి వచ్చి నేను ఒక రామకోటి స్తూపం కూడా ప్రతిష్ఠ చేశాను. ఈ స్కూల్ పిల్లల చేత 50 లక్షల రామనామ నుంచి చుట్టుపక్కల చుట్టుపక్కల 20 లక్షల చక్రం. మీకు అయోధ్యలో ఎవరైతే ప్రతిష్ఠ మా జనాల్లోనే రాసింది, అయోధ్య జనాల్లోనే నిర్మాణం. ఆ పండితుడు ఆనాడు 2009లో దీన్ని ప్రతిష్ఠ చేయడం. నిజామాబాద్లో రామకోటి స్తూపం. తర్వాత అమ్మవారు కూడా మాకు వాళ్ళు ఉంటుంది. అమ్మవారిని చెట్టు పెట్టడం, ఆ కదమ వృక్షం కూడా ముందు తీసుకొచ్చాం. అదే వెరైటీగా ఉంది. చెట్టు మామూలు చెట్టు లాగలే వనవాసిని అంటారనే ఉద్దేశంతో దీనికి ఆవుతిగా ప్రతి పౌర్ణమికి మేము చండీ యాగం చేస్తాం. అది అబ్జర్వ్ చేసుకుంటుంది ఉద్దేశంతో ప్రతి శుక్రవారం శ్రీ సూక్త పారాయణతో అమ్మవారి పంచాయతం చేస్తాం. చేసి ఈ ఆర్గనైజేషన్ పిల్లలకి వచ్చాము. ఇది మా ఆర్గనైజేషన్ అసలు ఏంటి గ్రేసీ ఆర్గనైజేషన్ అనేది మన
ఆర్గనైజేషన్ 3 స్టేట్స్ నన్ను వర్క్ చేస్తాను సార్. ఈ ఆర్గనైజేషన్ వచ్చి ఇది మా విజన్ అండ్ మిషన్ ఈ విధంగా ఉంటుంది. లీగల్ స్టేటస్ హైదరాబాద్ లీగల్ స్టేటస్ ఎఫ్సిఆర్ సిఎస్ఆర్ ప్యాన్ ఇంటి కొన్ని ఉంటుంది. ఇప్పుడు మా యొక్క ఆబ్జెక్టివ్స్ సపోర్టర్స్ ఎవరైతే సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళు ఈ స్పెషల్ స్కూల్ మరి ఈ వివేకానంద కేంద్ర కన్యాకుమారి నుంచి కూడా సపోర్టర్స్ వస్తారు. ఆయన ఐఐటి బాంబేలో పిహెచ్డి డాక్టర్ పరణి ఆయన కూడా వస్తుంది. సో తర్వాత వచ్చేసి మేము విలేజ్ లెవెల్లో చేసిన శానిటేషన్ లిటరల్స్ లిక్విడ్ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్స్ కమ్యూనిటీతో మేమే కలుస్తాం. ఇలా వాటర్ మన మంచిపులో ఉన్నటువంటి ఏదైతే కార్పొరేట్ వేస్తూ ఉంటారు చెత్త వేసేటువంటి మొత్తం కమ్యూనిటీ డిసీజ్ నేను వాళ్ళతో మాట్లాడి అంతా థీమ్ చేసి ఓన్గా వాటర్ ప్యూరిఫికేషన్ 3,50,000 రూపీస్తో ఎస్టాబ్లిష్ చేసాం సార్ ఎస్సీ కమ్యూనిటీకి. సో అదేవిధంగా లైఫ్ స్టాక్ ఇస్తాం సార్ వీళ్ళకి చిన్నగా ఎస్ఐటీసీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేకలు కానీ కోళ్ళు కానీ మనకి వీటిని కానీ వాళ్ళకి సపోర్ట్ ఎంఎస్ వీళ్ళకి స్టూడెంట్స్ కూడా మేము క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం. ప్రాజెక్ట్ వర్క్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ప్లానింగ్ ఎలా చేయాలి, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి అని వాటి మీద మనం రెగ్యులర్గా క్లాసెస్ మోటార్ కార్ డ్రైవింగ్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్స్కి కానీ టైలరింగ్ ఇవన్నీ చాలా చాలా చోట్ల మనం విలేజ్లో కవర్ చేసాం సార్. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ బేస్డ్ ప్లాంట్ మేనేజ్మెంట్ వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ సార్. ఫార్మర్స్ మొత్తాన్ని 4 లక్షల మంది ఫార్మర్స్ మనం కమ్యూనిటీని మొబిలైజ్ చేసాం. మొబిలైజ్ చేసినప్పుడు వాళ్ళందరికీ కూడా ఈ రోడ్రోవేటర్స్ ఇవన్నీ కూడా సప్లై చేసాం. వీళ్ళందరూ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇరిగేషన్ హార్టికల్చర్ ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ కూడా ఈ ఆర్గనైజేషన్ విజిట్ చేసి ఆ టైంలో ఇది ఒక 4 years తర్వాత ఫిషర్మెన్ కమ్యూనిటీ కూడా అదే ప్రాజెక్ట్లో మనం డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ మొబైల్ ఫిషర్మెన్ కమ్యూనిటీ యూనిట్స్ అన్నమాట. అంటే మోపెట్స్ ఇప్పించి వాటి ద్వారా వాటిని చేపలు పట్టుకొని తీసుకెళ్ళి చేయడం ఎక్స్పోజర్ విజిటర్ చేశారు సార్. తర్వాత ఈ కిసాన్ మేళా విలేజ్ లెవెల్లో ఇప్పుడు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ తయారు చేస్తారు. బిఫోర్ దట్ మనం ఈ మేళాస్ అన్ని ఆర్గనైజ్ చేసి అగ్రికల్చర్తో వాళ్ళందరినీ గ్రూపింగ్ ఫామ్ చేయించడం అలా చేసుకోవడం జరిగింది. ఈ ఫార్మర్స్ అందరినీ కూడా ఎక్స్పోజర్ విజిట్ నాసిక్ దాకా తీసుకెళ్తాం జరిగింది. వాళ్ళందరినీ నాసిక్ తీసుకెళ్ళి అక్కడ హెచ్ఆర్డీ చెప్పించి వాళ్ళకి మొత్తం న్యూలీ అడాప్టెడ్ టెక్నాలజీస్ మీద వాళ్ళకి ఐడియా క్రియేట్ చేయడం కోసం అందరూ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ ఆర్గనైజేషన్ నుంచి ఇవి మొత్తం గ్లాన్స్ మేము చేసింది ఎక్కడెక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇది ఫార్మర్స్ అగ్రికల్చర్స్ మీద జస్ట్ అజోలా చేయడం ఎట్లా గోమూత్రం ఇంపార్టెన్స్ ఇవన్నీ వివేకానంద కేంద్రాల నుంచి కన్యాకుమారి నుంచి వచ్చి ట్రైనింగ్స్ ఫార్మర్స్ ప్రొవైడ్ చేసినప్పుడు జరిగినటువంటి ఇది వరల్డ్ బ్యాంక్ ఎక్స్పర్ట్స్ విజిట్ చేశారు మన ఈ ప్రాజెక్టు. ఇది నాకు తెలిసి 2009 నుంచి 11 వరకు జరిగింది సార్ ఈ ప్రాజెక్టు. ఇవన్నీ మనం 71 మైన్ ఇరిగేషన్కి నోడల్ సపోర్ట్ ఆర్గనైజేషన్గా మనం పనిచేసిన వాళ్ళకి. సో వాళ్ళు ఎక్స్పర్ట్స్తో మాట్లాడటం, కమ్యూనిటీని మొబిలైజ్ చేయడం, కార్పస్ డెవలప్ చేయడం. సో ఎక్కడైతే డిఫాల్ట్ జరిగిందో అవన్నీ మళ్ళీ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ చేసుకొని సస్టైన్ చేయడం జరిగింది. సో ఇది ఎక్స్టర్నల్ మానిటరింగ్ సార్. అంటే సైంటిస్టులు వాళ్ళందరూ వచ్చి విలేజ్ కమ్యూనిటీస్తో మాట్లాడి ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని అలా తీసుకురావాలి. ఇవి జాయింట్ లైబ్రరీస్ గ్రూప్స్ ఒడిస్సాలో చేస్తాం సార్. ఈ జాయింట్ లైబ్రరీస్ గ్రూప్స్ అని మా ఒడిస్సా బ్రాంచ్ వాళ్ళు గజపతి వాళ్ళు ఆంధ్ర బ్యాంక్ వాళ్ళతో కలిసి చేసినటువంటి. అట్లాగే అక్కడ ఫారెస్ట్ లోపల ఎవరైతే ఉంటారో అంటే ఒక ఇల్లు గజపతి స్ట్రీట్ లోపలికి వెళ్తే పర్లాంటి ఇల్లు అంతా నక్సలైట్ ఏరియా అదంతా. వాడు చెట్లు అవలేదో ఎక్కేస్తుంటారు. వాడు చెట్టు ఎక్కేసేటువంటి ఆ చెట్టు 60 అడుగులు ఉంటుంది. ఎటువంటి సాయం లేని గబగబా ఎక్కేస్తాడు. మనం కొత్త వెళ్ళిపోయినట్టు ఎక్కిపోతాడు చెట్టు మీదకి. సో వాళ్ళకి అందరికీ కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ కింద ఈ తేనె తయారు చేయటం, తేనె పరిశ్రమల గురించి ఆ బాక్సెస్ ఇచ్చి తేనెలు పట్టుకొని వచ్చి చెట్ల నుంచి సో వాళ్ళకి బీకీపింగ్ ప్రోగ్రామ్స్. ఇదేమో అగ్రికల్చర్ వాళ్ళకి లైఫ్ ఎలా ఇష్టం, సీ కల్టివేషన్ ఏంటి ఈ విధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్తో అక్కడ మనం పనిచేస్తుంటాం. అదేవిధంగా అక్కడ సీడ్ ట్రీట్మెంట్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా మనం వాళ్ళతో పనిచేస్తాం. ఇది మనకి గాడ్స్ ఎడ్యుకేషన్తో స్టార్ట్ అయింది. ఆ రోజు 1993లో వీళ్ళు మాకు ఎడ్యుకేషన్తో తయారు చేసేది. 2006లో మేము జాయిన్ అయ్యాము. వీళ్ళతో చేసిన తర్వాత ఎక్స్పెండ్ చేసుకున్నాం యాక్టివిటీస్ ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా వరకు తీసుకురండి అన్ని రకాల యాక్టివిటీస్ని తీసుకొచ్చాం సార్. ఇది ఈ ఆర్గనైజేషన్.
మనం చేసి అద్భుతంగా ఎవరిని సంవత్సరం లోపల అవుతుంది. ఎలా ఉంది డిఎస్టీ వాళ్ళు పడిపోయారు ఆ స్లైడ్ పడంగానే లేదు దండం పెట్టేసి